Hello all, welcome back to our YouTube channel of the India Updates. And in this video, we are going to talk about an important topic: how to pass math subjects, whether it is M1 or M2 or M3 or M4, MM or anything else. అండ్ మీరు ఏ యూనివర్సిటీ అయినా సరే, జేఎన్టీహెచ్ అయినా, జేఎన్టీకే అయినా, జేఎన్టీఏ అయినా, జేఎన్టీహెచ్ అయినా, సో మీరు ఆటోనామస్ కాలేజ్ కానీ ఆర్ అఫిలియేటెడ్ కాలేజ్ కానీ, సో నేను కొన్ని టిప్స్ ఇస్తాను. మ్యాక్సిమం అయితే అవే ఫాలో అవ్వండి. అండ్ జేఎన్టీహెచ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం మ్యాక్సిమం అయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో పక్కా ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు ఇంటర్ నుంచి వచ్చారు అండ్ ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ ఇఫ్ వన్స్ మీరు కనుక మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే మాత్రం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్కి అసలు వాళ్ళ కంప్లీట్ సిలబస్ అనేది అస్సలకే తెలియదు. అండ్ ఎగ్జామ్స్ సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాలేజ్ సార్ల దగ్గర నుంచి, సార్ ఆర్ మేడం దగ్గర నుంచి అయితే కంప్లీట్గా మీ సిలబస్ అయితే తెలుసుకోండి. వెదర్ ఇట్ ఈస్ ఆటోనామస్ కానీ, జేఎన్టీహెచ్ అండ్ అఫిలియేటెడ్ కాలేజ్ వాళ్ళకి ఏంటంటే చాప్టర్స్ ఉంటాయి, యూనిట్స్ ఉంటాయి, 1 to 5 యూనిట్స్. యాజ్ ఆటోనామస్ వాళ్ళకి ఏంటంటే మాడ్యూల్స్ ఉంటాయి, మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4, మాడ్యూల్ 5. అండ్ ఆటోనామస్ వాళ్ళకి కొన్ని మాడ్యూల్స్ అనేది సేమ్ ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ యొక్క సిలబస్ని అయితే పూర్తిగా తెలుసుకోండి. అసలు ఏం అప్లికేషన్స్ ఉన్నాయి అండ్ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ అని. అండ్ అండ్ అవన్నిటికీ మీ దగ్గర నోట్స్ ఉన్నాయా లేదో అయితే చెక్ చేసుకోండి. మీ సబ్జెక్ట్ నోట్స్ కానీ, మీ సిఆర్ బుక్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ, అన్ని మెటీరియల్స్ ఉన్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మెయిన్లీ మీ క్లాస్లో రాసిన నోట్స్ అయితే రివిజన్ టైంలో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పనికొస్తాయి. ఎందుకంటే వాళ్ళు చెప్తారు కదా సార్స్ అనేది, వాళ్ళు ఫార్ములా బేస్డ్గా చెప్తారు. ఒక క్వశ్చన్ చెప్పేసి దానికి ఒక ఫార్ములా ఇచ్చేస్తారు. సో ఆ ఫార్ములా మనం అప్పుడు రాసుకుంటే అప్పటికి కరెక్ట్గా ఐడియా వస్తుంది. ఈ ప్రాబ్లం దీనికి వస్తుంది ఓకే అని. సో అందుకు ఈ ప్రిపరేషన్ నోట్స్ అనేది చాలా అవసరం. అండ్ మ్యాక్సిమం అయితే ఈ మ్యాథ్స్కి అయితే మ్యాక్సిమం అయితే నోట్స్ అయితే మ్యాథ్స్ ఈ సబ్జెక్ట్ అనేది నోట్స్ అయితే పెట్టుకోండి. అండ్ మెయిన్లీ మీరు ఏ యూనిట్స్ చదవాలనుకున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూనిట్స్ అన్నిటిని మీరు టిక్ చేసుకోండి. మీకు ఈజీగా అనుకున్న యూనిట్, ఇప్పుడు 5 యూనిట్స్ ఉన్నాయనుకోండి, అందులో మెయిన్గా మీరు పాస్ అవ్వాలనుకుంటే మాత్రం 3.5 యూనిట్స్ అయితే పర్ఫెక్ట్గా చదవాలి. అండ్ అందులో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ పక్కాగా చేయాల్సి. అండ్ రిమైనింగ్ 2 క్వశ్చన్స్ మీ ఇష్టం అండి. మీరు మాకు మ్యాథ్స్ బాగా వచ్చు, మేము అన్నీ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు మాత్రం యూ కెన్ గో విత్ ఆల్ 5 సబ్జెక్ట్స్ అండ్ యూ కెన్ ఈజీలీ స్కోర్ అబౌవ్ 50+ ఇన్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇన్ ఎనీ యూనివర్సిటీ. ఐమ్ జస్ట్ టెలింగ్ యూ దట్ మీరు ఈ ప్రిపరేషన్ టిప్స్ కింద ఫాలో అయితే మీకు మ్యాక్సిమం 50+ అబౌడే వస్తాయి. అండ్ కొంచెం తక్కువ మ్యాథ్స్ ఎక్కువ రాని అనుకున్న వాళ్ళు మాత్రం 3 యూనిట్స్ అయితే పక్కా ఫోకస్ చేసుకోండి. అండ్ రిమైనింగ్ 2 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. సో మేబీ ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ కొన్ని మాడ్యూల్స్ అటు ఇటు అయినా కానీ అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కవర్ అయిపోతుంది. అండ్ మెయిన్లీ అందులో 3 యూనిట్స్లో క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది అండ్ ప్రాసెస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అండ్ మళ్ళీ ఇందులో మీరు పీక్యూపీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి, ఆర్ జేఎన్టీహెచ్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని ఉంటాయి. అందులో 3 years క్వశ్చన్ పేపర్స్ అనేది మీరు సాల్వ్ చేయాలండి. ఎందుకంటే ఇట్ విల్ బీ వెరీ హ్యాండ్ఫుల్. అందులోకి వెళ్ళి మ్యాక్సిమం 50% ఆఫ్ క్వశ్చన్స్ విల్ బీ కవర్డ్ ఫ్రమ్ ఆల్ దట్ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ అండ్ అఫిలియేటెడ్ అండ్ మ్యాక్సిమం అందులో అన్నీ కవర్ అవుతాయండి. అండ్ జేఎన్టీహెచ్ కానీ, ఆటోనమస్ కానీ అన్ని కాలేజెస్లో అందులో కవర్ అయిపోతాయి. అండ్ సిలబస్ అది సెకండ్ స్టెప్. అండ్ నెక్స్ట్ థింగ్, మెయిన్లీ గో ఫర్ టెక్స్ట్ బుక్. ప్రిఫర్ టెక్స్ట్ బుక్ అండి, నాట్ సియా. గైడ్స్ ఎక్కువ వాడకండి. అండ్ ఎందుకంటే గైడ్స్లో డైరెక్ట్లీ స్టెప్స్ ఉంటాయి, సో అది మీకు అర్థం కాదు. సో మెయిన్లీ టెక్స్ట్ బుక్స్ చదివిన అనుకోండి, మెథడాలజీ అర్థమైపోతుంది. సో క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా రాయాలి అండ్ అది. అండ్ మెయిన్లీ 4th టిప్ వచ్చేసి ప్రాక్టీస్ ఆల్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు 3 యూనిట్స్లో ఉంటాయి కదా, కొన్ని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని థియరీ బేస్డ్ ఉంటాయి, అండ్
కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, కొన్ని లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, కొన్ని థియరీ బేస్డ్ క్వశ్చన్స్, కొన్ని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే డైలీ చూసుకోండి, ఎందుకంటే అవి చూస్తే అర్థమైపోతుంది. అండ్ మెయిన్లీ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి ప్రాక్టీస్ దెమ్. మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి అసలుకే రాదు. సో మీరు ఎన్నిసార్లు చూసినా కానీ ప్రాక్టీస్ చేయండి అసలుకే గుర్తుండదు. సో మెయిన్లీ ప్రాక్టీస్ ఈజ్ ద బెస్ట్. అండ్ టైం మేనేజ్మెంట్ డ్యూరింగ్ ద ప్రిపరేషన్. మీరు సో టైం మేనేజ్మెంట్లో మీకు ఏదైతే మీకు యూనిట్స్ మీరు చదువుతుంటారు కదా, అందులో టఫ్గా యూనిట్స్కి ఎక్కువ టైం తీసుకోండి. అండ్ షార్ట్గా మీకు ఈజీగా ఉన్న యూనిట్స్ అన్నిటిని కొంచెం తక్కువ టైం తీసుకోండి. సో దానివల్ల మీకు టైం మేనేజ్మెంట్ పెరుగుతుంది. అండ్ మీరు వేరే సబ్జెక్ట్స్ కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ రివైజ్ దెమ్. 7th పాయింట్ వచ్చేసి రివైజ్ దెమ్ రెగ్యులర్లీ. ఏంటంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, కాన్సెప్ట్, అవి రెగ్యులర్గా రివైజ్ చేసుకున్నారనుకోండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎవ్రీడే. సో ఇట్ కెన్ హెల్ప్ఫుల్ ఇన్ ద ఎగ్జామినేషన్ టైం. ఒకవేళ మీకు క్వశ్చన్స్ రాలేదనుకోండి, ఆ ఫార్ములా వేసి దానికి ఏదో ఒక మ్యాటర్ రాసినందుకు కూడా మీకు మార్క్స్ ఇస్తారు. అండ్ 8th టిప్, అటెంప్ట్ ద ఎగ్జామ్ స్ట్రాటజికల్లీ. అండ్ మెయిన్గా మీకు స్టార్టింగ్ మీకు ఎంత మంచి కాన్ఫిడెంట్ అయిన క్వశ్చన్సే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే రాయండి. రిమైనింగ్ వేస్ట్, నాకు ఈ క్వశ్చన్ వచ్చి కావచ్చు, ఆ క్వశ్చన్ వచ్చి కావచ్చు అని టైం వేస్ట్ చేసుకునే బదులు మీకు పర్ఫెక్ట్గా వచ్చిన దాన్ని పర్ఫెక్ట్గా రాయండి. అండ్ ఇట్ విల్ బి ఏంటంటే కరెక్షన్ చేసిన ఎగ్జామినర్ వాళ్ళకి ఓకే, ఈ పేపర్లో మంచిగా బాగానే స్టఫ్ ఉందని వాళ్ళు మంచిగా కరెక్షన్ చేస్తారు. అండ్ ఒకవేళ మీరు కొన్ని రాంగ్స్ రాసినా కానీ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. సో ఇది 8th స్టెప్. అండ్ మెయిన్లీ జేఎన్టీహెచ్ వాళ్ళకి మాత్రం పక్కగా, జేఎన్టీహెచ్కైనా, జేఎన్టీకే వాళ్ళకైనా, జేఎన్టీహే వాళ్ళకైనా ఈ 2 మార్క్స్ అండ్ 3 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ అండ్ 3 మార్క్స్ క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం అయితే మీరైతే పక్కా అటెండ్ చేయండి. ఎందుకంటే మీరు అటెంప్ట్ చేసిన దాంట్లో మీకు అయితే మ్యాక్సిమం 20 జేఎన్టీహెచ్కి అయితే సో అలా ప్రిపేర్ అవుతూ మీరైతే క్రాక్ చేయొచ్చు. అండ్ 30 మార్క్స్లో మీకు 20 ప్లస్ వచ్చినా కానీ మీకు ఇంకో 8 ఇందులో కవర్ అయినా 28 మార్క్స్ చేసి పాస్ కావచ్చు. అండ్ దట్ ఈస్ ద మెయిన్ సీక్రెట్. అండ్ ఏ క్వశ్చన్ని వదిలిపెట్టకండి. అండ్ ప్రతి క్వశ్చన్కి గివెన్ రాసి దానికి సంబంధించిన డేటా రాశారనుకోండి, అందులో ఒక 2 మార్క్స్ పడతాయి. అండ్ మీరు ప్రాసెస్ కరెక్ట్గా రాసినా కానీ, ఒకవేళ క్యాలిక్యులేషన్ రాంగ్ అయినా కానీ జస్ట్ మా అంటే ఇప్పుడు 10 మార్క్స్ ఉంటాయి కదా, ఆ 10 మార్క్స్లో 1 మార్క్ పోతే పోయింది. సో మిగతా 7 to 8 మార్క్స్ అయితే వస్తాయి కదా. సో మెయిన్లీ ప్రిపేర్ విత్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. అందులో 50% ఆఫ్ క్వశ్చన్ విల్ బీ కమింగ్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, ఏ యూనివర్సిటీ అయినా. మెయిన్లీ టెక్స్ట్ బుక్స్గా ఎవరిది బెస్ట్ అంటే బక్షి టెక్స్ట్ బుక్ అనేది చాలా బెటర్ అండి. సో మీరు బక్షి టెక్స్ట్ బుక్ చూసుకొని చదువుకున్నారనుకోండి, యూ విల్ డెఫినెట్లీ గెట్ అ వెరీ గుడ్ మార్క్స్. ఇది నేనే కాదు, ఏ యూనివర్సిటీ అయినా సరే అండ్ ఏ కాలేజ్ అయినా సరే, ఆటోనమస్ కానీ ఆటోనమస్ కానీ జేఎన్టీహెచ్ కానీ, యూ విల్ డెఫినెట్లీ క్రాక్. సో దీస్ ఆర్ ద 8 స్టెప్స్ యూ నీడ్ టు learn about M1 to pass very easily. And please subscribe to our channel of JNDH updates. Thank you for watching this video. Thank you so much.